నమస్తే అండి. నమస్తే. మేడం, మనం చాలా సందర్భాలలో చాలా ఆచారాల గురించి, సాంప్రదాయాల గురించి మాట్లాడుకున్నాం. ఓకే. ఇప్పుడు ఈరోజు మనం చూస్తే బీహార్‌లో ఒక డెసిషన్ తీసుకున్నారు గోల్డ్ మర్చెంట్స్. ఎవరెవరు వస్తున్నారు, ఒక సర్టెన్ అమౌంట్ దాటి గోల్డ్ కనుక మనం కొన్నట్లయితే మన ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవన్నీ వాళ్ళకి మనం ష్యూరిటీ చూపించాలి. బట్ వాళ్ళు పెట్టిన ఇది ఏంటంటే నార్త్ సైడ్ ఎక్కువగా ముసుగులు వేసుకుంటూ ఉంటారు, వాళ్ళ ఫేస్ కనపడనివ్వదు. అలా చేస్తే కనుక మేము ఇంకా గోల్డ్ అమ్మము, ఎందుకంటే మాకు సెక్యూరిటీ రీజన్స్, ఇది వేరే ఉద్దేశం ఏం కాదు, ఖచ్చితంగా ముసుగు తొలగించే మీరు బంగారం కొనాలి అని అన్నారు. సెక్యూరిటీ వైజ్గా వాళ్ళు చెప్పేది మాకు ఇలా మంచిది అని అంటున్నారు. బట్ అది ఆచారం, సాంప్రదాయంలో భాగం. మీరేమంటారు? ఇప్పుడు బంగారం కొనాలంటే ముసుగు తొలగించాల్సిందేనా? మరి వాళ్ళు చెప్పిన రీజన్ వ్యాలిడ్ రీజన్ కదా. సెక్యూరిటీ ఇప్పుడు బంగారము ఎవరో ఊహించినంత రేటుకి వెళ్ళింది. ఎంత రేటుకి వెళ్ళింది అంటే ఈరోజు తులం 1.40 10 గ్రామ్స్ తులం కాదు, 10 గ్రామ్స్ 1 తులా కదా కావచ్చు. 10 గ్రాములు బంగారము 1,45,000 అయింది. అవును. అంటే గ్రాము బంగారం 14,500 అయింది. మరి ఇంత విలువైన దాన్ని చేజిక్కించుకోవటానికి దొంగలు కూడా బాగా వస్తున్నారు. ఎప్పుడైనా విలువైన వాటినే కదా దొంగతనం చేయాలని చూస్తారు ఎవరైనా. ఇప్పుడు తక్కువ కష్టంతో ఎక్కువ డబ్బులు సంపాదించడం ఎట్లా అనేది దీని మీద జనాలంతా పిహెచ్డి చేసేస్తున్నారు. దానిలో భాగంగా బంగారపు షాపుల్లో సేల్స్ మ్యాన్సే దొంగతనాలు చేస్తున్నారు. ఇప్పుడు కొనుగోలుదారుల వేషంలో దొంగలేళ్ళి దొంగతనం చేయటం కాదు, సేల్స్ మెన్స్ కూడా దొంగతనం చేస్తున్నారు. అయితే ఇందుకోసము బీహార్లో ఏం చేశారు అంటే, బీహార్లో బాగా ముసుగేసుకుంటారు. అంటే ఎంత ముసుగు అంటే, ఇప్పుడు మనము ముస్లిం సామాజిక వర్గాన్ని ఏమంటాము, వాళ్ళు మొహం కనిపించకుండా బురకా వేసుకుంటారు అంటారు, హిజాబు ధరిస్తారు కదా, కట్టుకుంటారు అవన్నీ. అయితే వీళ్ళు కూడా దాదాపు మరీ అలా కట్టేసుకోరు, కానీ అలా ముందుకేసుకుంటారు. ముందుకేసుకొని అంటే పెళ్ళైన వాళ్ళు అలా ముందుకేసుకుంటారు. అంటే వాళ్ళకి ఏంటంటే పెళ్ళయింది అంటే ఇంకా అలా వేసుకుంటే పెళ్ళయింది అన్నట్లు లెక్క, మార్వాడీస్ కానీ అట్లాంటి వాళ్ళు. అయితే ఇప్పుడు వీళ్ళు షాప్కి దొంగలు ఇలా ముసుగేసుకొని వెళ్తున్నారు. వెళ్ళి ఇప్పుడు వాళ్ళని రికగ్నైజ్ చేయాలి, ఫేస్ రికగ్నైజ్ చేయాలి అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆ రోజు సీసీ కెమెరాలో ఎవరెవరైతే ఈరోజు దొంగతనం జరిగింది, పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎంతమంది మన షాప్కి వచ్చారు, సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దాన్ని బట్టి ప్రకారం ఆ ఫేస్ రికగ్నేషన్ చేసి దొంగలను పట్టుకుంటారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ముసుగులు వేసుకుని వస్తున్నారు. అవును, దాన్ని ఏదో అంటారు ఆ ముసుగుని వేసుకొని వస్తారు. వేసుకొని వస్తే వీళ్ళని ఎట్లా గుర్తుపట్టడం? అందుకని షాపు వాళ్ళు ఈ నిబంధన పెట్టారు. ఇప్పుడు ఇక్కడ ఆచారము అంటే ఇంకా వాళ్ళు కొన్ని ఆచారాలు కాలక్రమంలో అంటే సమాజం ముందుకెళ్తున్నప్పుడు కొన్ని ఆచారాలు కొంచెం వెనకడుగు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి, ఇది చెప్తేనే అర్థమవుతుంది. ఒకప్పుడు సముద్రం దాటితే దోషం అనేవాళ్ళు. వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీతోటి కలవాలన్నా, వాళ్ళ కులం ఆచారం ప్రకారం ఏదైనా ఒక క్రతువుకి హాజరు కావాలి అంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అందుకని ఇప్పుడు మీకు కాకినాడ దగ్గర డొక్కా సీతమ్మ గారు పేరు వినే ఉంటారు, ధవళేశ్వరం ఏరియాలో ఉంటారు ఆవిడ. ఆవిడేంటి అంటే అప్పట్లో ఈ హోటల్స్ ఇవన్నీ ఉండేవి కాదు కదా, పూటకోళ్ళ ఇళ్ళు ఉండేవి. అక్కడికి వెళ్ళి వెళ్ళి ఫుడ్ తిని ఏదైనా ఒక ఊరు వెళ్తున్నారనుకోండి, అసలు మామూలుగా సర్ది కట్టుకొని వెళ్ళేవాళ్ళు. ఇంకా అంతకంటే దూరం వెళ్తున్నారు అనుకోండి, అన్నం పాడవద్దు అనుకోండి, ఏం చేస్తారు, దారిలో ఎవరు పూటకోళ్ళ అమ్మ ఉంది, అప్పుడు ఈ హోటల్స్ అవి ఉండేవి కాదు కాబట్టి. అలా ఈ డొక్కా సీతమ్మ గారు అనే ఆవిడ స్వతహాగా ఎంతో కొంత ఆశపరురాలు. ఆవిడ ఏం చేసేదంటే ఎవరు వచ్చినా సరే అన్నం పెట్టేది. అయితే ఈవిడ చాలా సేవ చేస్తుంది అని ఆ జిల్లా కలెక్టర్ ద్వారా బ్రిటిష్ రాణికి తెలిసింది. రాణికి తెలిసి ఆవిడ ఏం చేసిందంటే, ఆవిడని సత్కరిస్తాను, నేను ఆవిడని చూడాలనుకుంటున్నాను, ఇక్కడికి గెస్ట్గా పిలవండి అని చెప్పింది.
అయితే వీళ్ళు వచ్చి అడిగారు, అమ్మ మిమ్మల్ని ఇట్లా పలానా వాళ్ళు చూడాలనుకుంటున్నారు, బ్రిటిష్ రాణిగారు చూడాలనుకుంటున్నారు అంటే నేను రాను అని చెప్పింది ఆవిడ. ఎందుకు అంటే 2 రీజన్స్. ఒకటేమో నేను లేకపోతే ఇక్కడ ఎవరు పెడతారనేది ఒకటి, రెండోది సముద్రయానం చేయకూడదు అని. అయితే అక్కడేం చేశారు వాళ్ళు, ఈమె ఫోటో తీసుకొని వెళ్ళి ఫోటోకి సత్కారం చేశారు. చేసి ఆ అవార్డు తీసుకొచ్చి డొక్కా సీతమ్మ గారికి ఇచ్చారు. అప్పట్లో పెద్ద పెద్ద సైంటిస్టులు దేశం దాటి వెళ్తే కూడా వాళ్ళు వచ్చిన తర్వాత పాయచిత్తం చేసుకున్నట్లు మన పుస్తకాల్లో ఉంది, చరిత్రలో ఉంది. మరి ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కే ఫ్లైట్ దిగే ఫ్లైట్, అదే కదా. మరి ఎన్నిసార్లు ప్రాయచిత్తం చేసుకోవాలి ఇలా అయితే? అంతే. అందుకని ఇలా ఇలా మారినప్పుడు పరిస్థితులను బట్టి మనుషులు కూడా మారతాయి. అలాగే ఆచారాలు వ్యవహారాల్లో కూడా కొద్ది గొప్ప సడలింపులు వస్తాయి. ఇప్పుడు ఇలా ముసుగు తీసినంత మాత్రాన వాళ్ళకి పెళ్లి కాలేదని కానీ, లేదు వాళ్ళ సాంప్రదాయంగా లేరు అని కానీ అనటానికి వీల్లేదు. ఇప్పుడు ఎక్కడో దాకా ఎందుకండి, మనం హాస్పిటల్కి వెళ్తాము, మనకు సర్జరీ అవసరం పడుతుంది. సర్జరీ అవసరం పడినప్పుడు నేను ఇలాగే ఉంటానండి, నాకు ఆపరేషన్ చేయండి అంటే చేస్తారా? మనకి ఆపరేషన్ చేసేటప్పుడు దుస్తులు మనకి నేను ఎప్పుడు చీరే కట్టుకుంటాను అంటే కుదరదు. అందుకని సందర్భాన్ని బట్టి మనము మన ఆచార వ్యవహారాలని కొంచెం ఇటు అటు జరుపుకోవచ్చు. ఇలా జరిగినంత మాత్రాన ఏవో అపచారం అయిపోయింది, ఆచారాలకి సాంప్రదాయాలకి ఇంకేదో అయిపోయింది అని ఎవరైనా గగ్గోలు పెడితే అంతకన్నా విచిత్రం ఇంకొకటి లేదు. కాకపోతే బలవంతంగా రుద్దకూడదు. ఇప్పుడు షాపు వాళ్ళది కాబట్టి వాళ్ళు ఒక నిబంధన పెడతారు, మనకి నచ్చితే కొనుక్కుంటాం. మనము ఏమైనా సరే బంగారం కొనుక్కోవాల్సిందే అంటే వాళ్ళు చెప్పినట్టు విని వెళ్ళాలి. అంతేగాని మీరు ఈ రూల్ తీసేయమని అడిగే హక్కు మనకు లేదు. కరెక్టే, అంతే కదా. అందుకనంటే ఒక్కరే కాదు తీసుకున్న ఇది డెసిషన్, మొత్తం అందరూ తీసుకున్నారు. మార్కెట్ మొత్తం ఇప్పుడు ఏమవుద్దంటే అలా కలిసి తీసుకోకపోతే ఒకళ్ళేమో నేను మీరు ఇలా వచ్చినా అమ్ముతాను అన్నారనుకోండి, మొత్తం బిజినెస్ అంతా ఆ షాప్కే వెళ్తుంది. మరి అందుకోసం ఏం చేశారు అంటే ఇలా బులియన్ మార్కెట్ అంటే చాలా దొంగతనాలు జరుగుంటాయి ఈ లెక్కన. ముసుగులో బీహార్ అలాంటి ప్రాంతాలలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులే ఉంటాయి సాధారణంగా. అందుకోసం ముఖ్యంగా మహిళల పట్ల మనం దగ్గర కూడా కొన్ని షార్ట్స్ అది చూస్తూ ఉంటాం, ఆడవాళ్ళు చీర కొంగులు ఎలా వస్తువుని పట్టుకుని వెళ్ళిపోయారు అనేది. ఫన్నీగా అనిపిస్తుంది కానీ షాప్ వాళ్ళ ప్లేస్లో ఉంటే మనకు అర్థమవుతుంది, ఆవేశం ఏంటో ఆ పెయిన్ ఏంటో అర్థమవుతుంది. ఏదైనా ఒకటి, ఇదివరకు అందుబాటులో ఉండేది ఏదైనా ఇవాళ అందుబాటులో లేకుండా వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే ఇలాగే జరుగుతుంది. అందుకే బంగారం ధరకు కూడా ఎంతో కొంత కళ్యాలు పడాల్సిన అవసరం అయితే ఉంది. ఎప్పుడు పడుతుందో ఇది చూడాలి ఏం జరుగుతుంది అని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.